పురాణంలో ఉండే కథనాన్ని మనం గమనించినట్లయితే వ్రత ఆచరణ 21 అనే సంఖ్యతో ముడిపడి ఉంటుంది. రెండవది, ప్రదోష సమయంలో చంద్రుడిని చూడకూడదు అనే నియమంతో ముడిపడి ఉంటుంది. మూడవ నియమం, ఉప్పు, నూనె, కారం లేకుండా లేదా తక్కువగా ఉన్నటువంటి పదార్థాలను స్వీకరించాలి అనే నియమంతో ఉంటుంది. వరసిద్ధి వినాయక స్వామి వ్రతానికి సంబంధించి ఈ మూడే ప్రధానమైన నియమాలు. అయితే లోకంలో ఏ వ్రతమైనా ఆచరణలో ఒక విధంగా మారుతూ వస్తుంటుంది. స్కాంద పురాణంలో ఈ వ్రత ఆచరణ విధానంలో వ్రతాన్ని ఒకే రోజు చేయాలి, వ్రతాన్ని సాయంత్రం వేళన చేయాలి, వ్రతాన్ని ఆచరించే సమయంలో చంద్ర దర్శనం చేయకుండా కథలు వినాలి. ఆ కథ కూడా చేతిలో అక్షింతలు పుచ్చుకొని శమంతకోపాఖ్యానాన్ని కథగా స్మరిస్తూ సింహ ప్రసేనమవధి సింహో జాంబవతాహతః సుకుమార కమారోది తవహ్యేష శ్యమంతకః. సంపూర్ణమైన ఈ వరసిద్ధి వినాయక స్వామి వ్రతానికి సంబంధించిన కథ అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది.